పొద్దున్నే ఫ్రెష్గా తాజాగా లేవాలనుకుంటాం. కొత్త ఉత్సాహంతో ఉల్లాసంగా రోజంతా గడపాలని కోరుకుంటాం. కానీ లేచి లేవగానే ఒళ్ళంతా నీరసం ఆవహించేస్తుంటే ఎందుకు తెల్లారిందా అని ఉసూరుమనిపిస్తుంటుంది. రోజంతా ఒకటే బడలికగా నీరసంగా నిస్సత్తువుగా ఉంటుంటే ఏ పని చేయబుద్ధి కాదు. ఓపికంతా జావగారిపోయి ఒంట్లో అణువణువు డీలా పడిపోయి రోజంతా బద్ధకంగా బరువుగా బండిని లాగించాల్సి వస్తుంటుంది. మనలో కొంతమందికి నీరసం నిస్సత్తువ అనేది పెద్ద సమస్యగా మారుతుంటుంది. వైద్య పరిభాషలో క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్గా పిలిచే ఈ సమస్యకు యోగాను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. అంతులేని నీరసాన్ని అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. సిఎఫ్ఎస్, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్. ఇది అతి సంక్లిష్టమైన మరియు అతి దీర్ఘకాలకరమైనటువంటి ఒక వ్యాధి. ఇది ప్రధానంగా అలసట మీద ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది, ఇమ్యూనిటీ మీద ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది, నిస్సత్తువ మీద ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ వ్యాధి సోకినటువంటి వారు సాధారణంగా తొందరగా అలసిపోవడం, తొందరగా అలసటకు గురవడం, ఎంత విశ్రాంతి తీసుకున్నా ఆ విశ్రాంతి స్థితిలో అలసట తీరకపోవడం, నిరుత్సాహంతో ఉండడం, నిస్సత్తువతో ఉండడం, నిస్పృహతో ఉండడం, మానసిక సంఘర్షణతో ఉండడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, పనిని సమర్థవంతంగా చేయలేకపోవడం, ఈ రకమైనటువంటి ఈ యొక్క వ్యాధి లక్షణాలు. ఇది సాధారణంగా 30 నుంచి 50 ఏళ్ల వయసులో ఇది బాధిస్తుందని తెలుస్తుంది. మరి యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే, యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు, ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ఇట్లాంటివన్నీ కొన్ని ప్రత్యేకమైనటువంటివన్నీ చేయడం ద్వారా బాడీ సిస్టమ్ను మళ్ళీ రీజువనేషన్ చేసి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచి ఆ యొక్క శరీర తత్వాన్ని కూడా మార్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అందులో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా మార్జాలాసనం, విపరీతకరణి మరియు ప్రాణముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా మార్జాలాసనం చేస్తాం. దండాసన భంగిమకి రావాలి. కాలు రెండు స్ట్రైట్గా పెట్టుకొని ఇప్పుడు వజ్రాసన భంగిమకి రావాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. రైట్ లెగ్ని కూడా లెఫ్ట్ లెగ్ జతలో ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు రెండు చేతుల్ని మోకాళ్ళకి ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో అరిచేతులు నేలని ఆడించాలి. మోకాలు రెండు మధ్యలో ఒక 1/2 ఫీట్ డిస్టెన్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ తలను పూర్తిగా పైకి లేపాలి. వెన్నెముకను కిందకి ఉంచాలి. ఇప్పుడు శ్వాసను పూర్తిగా విడిచిపెడుతూ వెన్నెముకను పైకి లేపుతూ తలను పూర్తిగా రెండు చేతుల మధ్యలోనే తీసుకొని రావాలి. ఇదే విధంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా స్పైన్ డౌన్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ హెడ్ డౌన్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ హెడ్ రేజ్ చేయాలి, స్పైన్ డౌన్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ వెన్నెముకను పైకి లేపుతూ తలను ముందుకి ఉంచుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ వెన్నెముకను కిందకు దించుతూ హెడ్ని రేజ్ చేయాలి. ఇప్పుడు నార్మల్ స్థితికి రావాలి. ఇప్పుడు మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రైట్గా రేజ్ చేయండి. ఇప్పుడు రైట్ లెగ్ని కూడా రేజ్ చేయండి. బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని రైట్ లెగ్ని రిలీజ్ చేసి అదేవిధంగా రైట్ హ్యాండ్ని రేజ్ చేస్తూ ఇప్పుడు మీ యొక్క లెఫ్ట్ లెగ్ని కూడా స్ట్రైట్గా రేజ్ చేసి ఉంచాలి.
ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ని కూడా రిలీజ్ చేసి వజ్రాసన భంగిమకి రావాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. ఇప్పుడు విపరీత కరణి చేస్తాం. శవాసన భంగిమకి రావాలి. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి ఇప్పుడు రెండు లెగ్స్ని కొద్దిగా లిఫ్ట్ చేస్తూ ఒక జర్క్తో శరీరాన్ని పైకి లేపి రెండు చేతులతో వెన్నుముకకు సపోర్ట్ ఇవ్వాలి. అర్ధ సర్వాంగాసన పోస్చర్లో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. లెగ్స్ ఫోల్డ్ చేసి నిదానంగా స్పైన్ కిందకి డౌన్ చేయాలి. ఇప్పుడు రెండు కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకొని శవాసన భంగిమలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి లేచి కూర్చోవాలి. పద్మాసన భంగిమకి రావాలి. సుఖాసనంలో ప్రాణముద్ర, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. బొటన వ్రేలికి చిటికిన వ్రేలు ఉంగరపు వేలు చివర్ల మాత్రమే టచ్ చేయాలి. ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ స్ట్రైట్గా ఉండాలి. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి. ఫేస్ రిలాక్స్గా ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. When you are inhaling, receiving health energy from nature. When you are exhaling, remove your diseased energy. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత విశ్రాంతిగా ఆపాలి. ముద్రను రిలీజ్ చేయాలి. నిదానంగా కళ్ళు తెరవాలి. చూశారు కదండి, ఈ రకమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు చేయడం ద్వారా మరలా మన బాడీ యొక్క ఇమ్యూనిటీ ఫుల్గా పెరిగి రోగనిరోధక శక్తి బాగా పెరిగి ఎటువంటి రోగాన్నైనా సరే నయం చేసుకోగలిగినటువంటి శక్తి శరీరం తనంతట తాను పెంపొందించుకోవడంలో యోగ విద్య, యోగ సాధన అన్నది ఎంతగానో ప్రభావం కలుగజేస్తుందని చెప్పవచ్చు.